శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి మార్చి 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి సప్తమ స్థాన కుజుడు అంటే ఒక విధంగా 5వ స్థానాధిపతి 7, వ్యయాధిపతి 7. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఏదో విధంగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది, మనస్పర్ధలు పెరుగుతూ ఉంటాయి. దీనికి పర్టికులర్గా పెద్ద కారణమే ఉండక్కర్లేదు, కేవలం ఈగో ప్రాబ్లం. ఒకరి మాట ఒకరికి నచ్చకపోవడం, ఒకరి పైన ఒకరు ఆధిపత్యం చెలాయిస్తున్నారనే చిన్న చిన్న పట్టింపులతో చాలా వరకు మరి ఈ సమయంలో ఏదో విధంగా ఎడబాటు విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఈ సమయంలో జాతకుడు తీవ్రమైనటువంటి అసంతృప్తికి, కోపానికి గురవడం జరుగుతూ ఉంటుంది. ఆవేశంలో, తొందరలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అవి టెంపరీగా జాతకుడికి సంతృప్తి ఇచ్చినప్పుడు కూడా ఫ్యూచర్లో వాటి యొక్క పరిణామం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ సందర్భంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలను ఆసరాగా తీసుకొని వేరే వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అవి మీకు సంతోషంగా, ఆనందదాయకంగా, గర్వకారణంగా ఉన్నప్పటికి కూడా ఫ్యూచర్లో దానివల్ల చాలా ఇబ్బందులు, నష్టాలు, అపవాదులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి ఈ సమయంలో మీరు లొంగడం అంత అనుకూలం కాదు. టెంపరీ సుఖం కోసం ఆనందిస్తే శాశ్వతమైనటువంటి అపకీర్తి, ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అంటే ఇవన్నీ మనకి కారణం ఏంటంటే ప్రస్తుతం చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఉచ్చ స్థితిలో నడవడం జరుగుతుంది. శుక్రుడు ఈ రాశి వారికి షష్ఠ లాభాధిపతిగా ఉండడం జరుగుతుంది. అంటే ఈ సమయంలో మిమ్మల్ని ఉపయోగించుకొని మీ దగ్గర నుంచి ఏదో ఆశించి మీ జీవితంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే శుక్రుడు చతుర్థ స్థితిలో పాటు అక్కడ ఉన్నటువంటి రాహు చాలా కాలంగా అక్కడ తిష్టవేసి ఈ శుక్రగ్రహాన్ని క్యాచ్ చేయడం వలన మీలో అంతర్లీనంగా కొన్ని వ్యామోహాలు, కొన్ని కోరికలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ బలహీనతల్ని ఎదుటి వాళ్ళు మిమ్మల్ని క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి చట్ట వ్యతిరేక, అవినీతి సంబంధించిన కార్యక్రమాలకు కానీ, అలాగే ఈ శృంగారానికి సంబంధించింది మనసులో అంతర్లీనంగా ఉన్నటువంటి కోరికలు తీర్చే ప్రయత్నంలో కంపల్సరీగా మీ పైన ఒక ట్రాప్ జరుగుతూ ఉంటుంది. ఆ ట్రాప్లో మీరు ఏమాత్రం ఇరుక్కున్నా దాని నుంచి బయటకు రావడానికి చాలా కష్టం పడవలసి ఉంటుంది. ఎందుకంటే అతి తొందరలో మీకు అర్ధాష్టమ శనిలోకి ప్రవేశించబోతున్నారు. అర్ధాష్టమ శని ప్రవేశం వల్ల మీకు ఏమవుతుందంటే మరి మనసుకి కష్టం కలిగించే స్థితి కనబడుతుంటుంది. ఒక విధమైనటువంటి శ్వాసని మీరు కోల్పోవడం జరుగుతుంటుంది. కాబట్టి చాలా వరకు ఇటువంటి అపోహలకు, వ్యామోహాలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే ఇంకొక యాంగిల్లో మనకు పరిశీలించినప్పుడు భాగ్య రాజ్యాధిపతులైనటువంటి బుధ, రవులు చతుర్థ స్థాన సంచారం వల్ల ఇది విద్యార్థులకి ఉన్నత విద్యా ప్రవేశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క తండ్రి గారినో లేదంటే మీ యొక్క సంతానాన్నో కలుసుకునే ప్రయత్నం ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. ఒక కంఫర్టబుల్ జర్నీ అంటే ఒక విమాన ప్రయాణం లాంటిది మీరు చేసే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి అటు మీకు నెగిటివ్గా ఆనందాన్ని తీర్చుకునే అవకాశం ఉంది, అలాగే పాజిటివ్గా మీ యొక్క కోరిక తీర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏది మీరు నిర్ణయించుకుంటానన్నది మీ యొక్క విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా ఒక పని చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. లేదంటే మీ యొక్క తప్పులకి మీరే బాధ్యత వహించి మీరే శిక్ష అనుభవించవలసి ఉంటుంది. గ్రహాలు మన గోచారం లాంటి ఫాలో అయినప్పుడు కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు కొన్ని రంగాల మీద
వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏమైందంటే శుక్రుడు ధనకారకుడు, అన్ని సంపదలకి కారణం అవుతూ ఉంటాడు. అటువంటి శుక్రుడు రాహుగ్రహంతో కలియడం వల్ల ఇంచుమించుగా అన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే సొసైటీలో బాగా నేమ్ కలిగినటువంటి స్త్రీలకి కొన్ని అపవాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ కనబడుతూ ఉంటాయి. అసహనంగా వాళ్ళు కొంత ఫీల్ అవుతూ ఉంటారు. కొంత మీద ఒక విధమైనటువంటి నిందలు అపవాదులు కూడా రావడం జరుగుతుంటుంది. ఏదన్నా ఒక స్త్రీ సమాజంలో బాగా పైకి ఎదిగినప్పుడు కామన్గా దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాహు శుక్రుడు కలియడం వల్ల ఈ సెలబ్రిటీ రంగానికి చెందినటువంటి, అంటే ఎవరికాలే గొప్పవాళ్ళు ఉంటారు, బట్ ఎవరికాలే గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఏదో విధమైనటువంటి నిందలు అపవాదులు జరిగే అవకాశం ఉంది. ఎక్కువగా భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపోహలు అపనిందలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని పరిహారం నిమిత్తం ఏం చేయాలంటే ఏదైనా రాహుగ్రహానికి పరిహారం అన్నది చాలా సులభంగా చేసుకోవచ్చు. దాంతో మనకి ఈ వారం చివరిలో అమావాస్య రావడం జరుగుతుంది. ఏదైనా రాహుగ్రహానికి అమావాస్య లేదా అష్టమి తిథుల్లో పరిహారం అన్నది చాలా తొందరగా దాని ఫలితం కనబడుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో ఎవరైతే ఇటువంటి విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు, అలాగే నయం కాని దీర్ఘకాలిక రోగాలు, అలాగే భరించరాని అపనిందలు అపవాదులు ఉన్నవాళ్ళు మరి ఈ అమావాస్య రోజు మరి వాళ్ళు ఒక కొబ్బరికాయ, అంటే పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయ, ఈ పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయని మరి మీరు తల నుంచి పాదాల వరకు అది 3 సార్లు క్లాక్ వైజ్లోను 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్లోను తిప్పి ఏదైనా ఒక పారే నదిలో కానీ సముద్రంలో కానీ ఏది దొరకనప్పుడు చెరువులో కానీ దాన్ని విసర్జించి మరి వెనక్కి తిరిగి చూడకుండా రావాల్సి ఉంటుంది. ఇది కేవలం చీకటి పడుతున్న సమయంలో చేయవలసి ఉంటుంది అన్నమాట. అంటే ఇంచుమించుగా సూర్యాస్తం అయిపోయి ఇంకా మనకి ఇంచుమించుగా ఒక 6:30, 7, 8 గంటలకి ఈ ప్రక్రియ చేయవలసి ఉంటుంది. ఇంకా ఇంకొక రెమెడీ ఏంటంటే ఇక బాగా అసహనంగా ఉంటూ కొంతమంది మగపిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా ఏది చేయలేని పరిస్థితి, ఒకప్పుడు చాలా ఒక వెలుగుతారు, చాలా స్ట్రగుల్ పడుతుంటారు, ప్రతిదానికి కూడా ఇతరుల మీద ఆధారపడుతుంటారు, ఒక మానసికంగా మనసు దెబ్బతిన్నట్టు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతుంటారు. అటువంటి వారికి బూడిద గుమ్మడికాయ తీసుకొని ఇదే అమావాస్య రోజు ఈ సంధ్యా సమయం సాయంకాల సమయంలో మీ కుటుంబంలో పెద్దవారు కానీ లేదా ఎవరైనా కొద్దిగా అనుభవంగా పెద్దగా ఉన్నవాళ్ళు ఈ అబ్బాయిని ఈ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయవలసి ఉంటుంది. అంటే రైట్ సైడ్ 3 సార్లు, అలాగా యాంటీ క్లాక్ వైజ్లో 3 సార్లు చక్కగా దిష్టి తీసి దాన్ని చక్కగా బ్రేక్ చేయవలసి ఉంటుంది. బ్రేక్ చేసి ఎవరింటికి రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ దిష్టి తీసారో వాళ్ళకి ఒక 18 సంఖ్య వచ్చే విధంగా ఒక 18 రూపాయలు, 180 రూపాయలు, 1800, 18,000 అది మీ యొక్క శక్తి కొలది వారికి ఇవ్వవలసి ఉంటుంది. మీరు చక్కగా ఇంటికి రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ కొద్దిపాటి రెమెడీస్ చేసుకోవడం వల్ల ఏదైనా అమావాస్య రోజు ఏదైనా టెంపుల్లో మీరు ఒక 4 కొబ్బరికాయలు సమర్పించిన, ఒక గుమ్మడికాయ సమర్పించిన చాలా వరకు ఈ రాహు చేత పీడించబడుతున్న వాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.